వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. ఎవరైతే మన ఛానల్ చూస్తూ సేవింగ్స్ చేసి ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఆ గోల్ని త్వరగా అచీవ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ అయితే సూపర్ హాట్ టాపిక్ అండ్ అందరికీ కూడా మేబీ ఇది గుడ్ న్యూసే అవుతుంది. సో మీలో చాలామంది వినే ఉండొచ్చు అనుకుంటున్నాను ఈ న్యూస్. ప్రజెంట్ అయితే ఇది కేంద్ర ప్రభుత్వం వారే తెస్తున్న ఒక స్కీమ్ అంట. సో అంటే గ్రామ్ అంటే ఒక 10 గ్రాముల గోల్డ్ని మనకి 20,000కే ఇస్తారు అని అంటున్నారు అనమాట. సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది అని చూద్దాం. అంటే మనకు అప్పుడు గ్రాము 2,000 పడుతుంది అనమాట. ప్రజెంట్ 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ మనం కొనాలి అంటే నియర్లీ 72,000 70,000 అంటే 72,000 73,000 అయితే ఉంది అప్రాక్సిమేట్గా. అలాంటిది మనకి ఇప్పుడు గ్రాము 2,000కి 3,000కి అంటే 7,000 8,000 ఉన్నది కాస్త 2,000కి 3,000కి ఇస్తారు కేంద్ర ప్రభుత్వము, అందరినీ దృష్టిలో పెట్టుకొని అంటున్నారు. సో ఆల్రెడీ ఈ టాపిక్ గురించి నేను కొంచెం ఇన్ డీటెయిల్ తెలుసుకున్న తర్వాత వీడియో చేద్దాం అనుకున్నాను. బట్ నాకు కామెంట్స్ వస్తున్నాయి, మెయిల్ చేశారు, అందుకని ఇప్పుడే నేనైతే వీడియోని రిలీజ్ చేస్తున్నాను. డీటెయిల్గా డిస్కస్ చేయడం కంటే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియోస్ నచ్చుతున్నాయి, యూస్ఫుల్ అంటున్నాయంటే కనుక. ఇది అయితే ప్రజెంట్ ఒక న్యూస్ అయితే రన్ అవుతుంది అనమాట. ఇది కేంద్ర ప్రభుత్వం వాళ్ళే ఇస్తామంటున్నారు కాబట్టి ఇంతగా ట్రెండింగ్ అయితే అవుతుంది. ఆల్రెడీ ఈ న్యూస్ నేను కూడా ఒక 2 days నుంచి అట్లా వింటున్నాను. బట్ క్లారిటీ వచ్చిన తర్వాత చేద్దామని చెప్పి ఈ వీడియో చేసి నేను సాటర్డేకి పెట్టుకున్నాను షెడ్యూల్. బట్ కంటిన్యూస్గా మెసేజెస్ రావడం, మెయిల్కి పెట్టడం వల్ల ఇంక ఇప్పుడే ఫ్రైడే ఈ టైంకే షెడ్యూల్ సాటర్డే చేసింది కూడా ఇప్పుడే రిలీజ్ చేస్తున్నాను అనమాట. సో ఒక న్యూస్ ఏంటంటే తెలియని వాళ్ళ కోసం కేంద్ర ప్రభుత్వం ఫ్యూచర్లో ఒక స్కీమ్ అయితే తేవబోతుందంట. కొన్ని డేస్లో, ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. సో అది అంటే ఒక స్కీమ్, ఒక బడ్జెట్లో మనకు ఎట్లయితే ఉంటుందో అలాగా ఇకపై నుంచి 10 గ్రామ్స్ గోల్డ్ని అందరికీ అందుబాటులో ఉండేలాగా 20,000కి 30,000కి ఇద్దామని అనుకుంటున్నారు. నిజమే, ఇది నిజమే అంటే ఇది కంప్లీట్గా కూడా నిజమని చెప్పలేము. ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అంటున్నారు బడ్జెట్లో ప్రవేశపెట్టాలనుకుంటున్నారు. అండ్ గోల్డ్ జ్యువెలరీస్ వాళ్ళతో కానీ ఇంకా పీపుల్ ఉంటారు కదా ప్రభుత్వంలో, వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారని చెప్పి. సో దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా బంగారం కొనగలగాలి అన్నది వాళ్ళ మోటో అన్నమాట. ఎందుకంటే గోల్డ్ రేట్ పెరుగుతున్నాయి, ఎక్కువ ఇండియాలో గోల్డ్ కొంటుంటారు, అదొక వాళ్ళ మోటో అయితే. రెండు ఏంటి అంటే ఇక్కడ దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి కదా, సో దానివల్ల అన్నమాట. వాట్ ఎవర్ ఇట్ ఈస్, రీజన్ ఏదైనా కానీ మనకి టాపిక్ ఇంపార్టెంట్ కాబట్టి. సరే ఇది ఎంతవరకు నిజము చూద్దాం. యాక్చువల్గా నేను గోల్డ్ షాప్కి వెళ్తే కూడా ఒకళ్ళు అడుగుతున్నారన్నమాట. గోల్డ్ షాప్లో లైక్ ఈ లలితాలు అడుగుతున్నారు, పక్కన వాళ్ళు విన్నాను అనమాట. అదేంటి గ్రామ్కి 2,000 3,000కి ఇస్తారంట కదా, 10 గ్రాములు 20,000 అంట కదా, ఎప్పటి నుంచి అని అడుగుతున్నారు. వాళ్ళేమో ఇంకా పెట్టలేదండి అని చెప్పి అన్నారనమాట. సో ఓకే, ఇంత బాగా పాపులర్ అయిందా అనుకున్నా. సో మ్యాటర్లోకి వెళ్తే కనుక వీడియో ఎండ్ వరకు చూడండి. మిడిల్లో చూసేసి మీరు అప్పుడే వెంటనే గోల్డ్ షాప్స్కి వెళ్ళిపోయి ఇలా అంట కదా అని చెప్పి ఎవరు అడగండి. సో ఫస్ట్ అయితే వీడియో ఎండ్గా చూడండి. సో జనరల్గా మనకి ఉన్న గోల్డ్ ప్యూరిటీ ఏంటంటే 24 క్యారెట్స్ ఉంటుంది, 22 క్యారెట్స్, 18 క్యారెట్స్, 14 క్యారెట్స్ ప్రజెంట్ ఇప్పటి వరకు మన దగ్గర ఉన్నది. హైయెస్ట్ లేదా ఎక్కువ ప్యూరిటీ ఏంటి అంటే 24 క్యారెట్స్. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్గా కొనాలి అనుకుంటుంటారో వాళ్ళు జనరల్గా 24 క్యారెట్స్ బిస్కెట్స్ కానీ కాయిన్స్ కానీ కొనుంచుకుంటుంటారు. జ్యువెలరీలో మనం జనరల్గా యూస్ చేసేది ఏంటి అంటే 22 క్యారెట్స్. ఎందుకంటే జ్యువెలరీ 24 క్యారెట్స్ స్ట్రాంగ్గా ఉండదు కాబట్టి ఆభరణాలుగా చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఎప్పుడైనా కానీ 22 క్యారెట్స్ తీసుకుంటారు. అయితే ఇంకా 18 క్యారెట్స్ వచ్చేసరికి డైమండ్ జ్యువెలరీలో ఎక్కువగా 18 క్యారెట్స్ అన్నవి వాడుతూ ఉంటాం. ఎందుకంటే స్టోన్స్ని హోల్డ్ చేయాలి, ఆ డైమండ్స్ని హోల్డ్ చేయాలంటే గోల్డ్ అన్నది స్ట్రాంగ్గా ఉండాలి. సో ఇలా క్యారెట్స్ అంటే ఇవి తగ్గే కొద్దీ గోల్డ్ రేట్ కూడా తగ్గుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 24 క్యారెట్స్ 7,000 ఉంది అనుకుందాం అనుకోండి, 22 క్యారెట్స్ దీనికంటే ఒక 300 తగ్గుతుంది. ఏది గ్రామ్ అంటే గ్రాము నియర్లీ 6,700 ఉండొచ్చు. అప్పుడు 18 క్యారెట్స్ అన్నది 5,000 5,500 ఇలా ఉండొచ్చు. 14 క్యారెట్స్ అన్నది 4,500 5,000 ఉండొచ్చు. సో క్యారెట్స్ తగ్గే కొద్దీ ప్యూరిటీ తగ్గుతుంది. అంటే గోల్డ్ ఇప్పుడు మనము 24 క్యారెట్స్ కొన్నాం అనుకోండి, అందులో 99% మనకి గోల్డ్ ఉంటుంది. కాబట్టి మనం కొనేటప్పుడు 7,000 కొన్నాం కాబట్టి అమ్మేటప్పుడు కూడా మనకి ఎక్కువ రేటే వస్తుంది. అలాగే 22 అన్నది 6,300 కొన్నాము లేదా 6,700 కొన్నాం అనుకోండి, కొనేటప్పుడు తక్కువకే కొన్నాం కదా, 24 కంటే తక్కువకే కొంటున్నాం 300. అలాగే అమ్మేటప్పుడు కూడా అంతే. ఆ రోజు మనం అమ్మే రోజు 22 క్యారెట్స్ కాస్ట్ ఎంత ఉంటే అంత, అంటే 22 క్యారెట్స్ అంటే నియర్లీ 916 అంటే 91% అన్నది గోల్డ్ ఉంటుంది అనమాట. 24 క్యారెట్స్ అయితే 99% ఉంటుంది. అలా 18 క్యారెట్స్లో అయితే ఒక 17%, 14 క్యారెట్స్లో అయితే ఒక 50% 45% అలా గోల్డ్ అన్నది ఉంటుంది. అంటే మనం అమ్మినప్పుడు కూడా ఒక జ్యువెలరీని
మన గోల్డ్ ఎంత శాతం ఉంది అన్న దాన్ని బట్టి మనకి గోల్డ్ ఒక రిటర్న్ అయితే వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియదు, కానీ నేను పక్కాగా న్యూస్ క్లారిటీ అయిన తర్వాత మీకు ప్రాపర్ వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ కంగారు పడిపోతున్నారని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు వీళ్ళు తెద్దాం అనుకుంటున్నది నిజమే అని అంటున్నారు, కాకపోతే అది 9 క్యారెట్స్. ఇప్పటివరకు మనకి 14 క్యారెట్స్ వరకు ఉన్నాయి కదా, ఇంకా అంతకంటే తగ్గించి అంటే గోల్డ్ అంటే నియర్లీ 9 క్యారెట్స్ అంటే మనకి ఒక 30% 34% గోల్డ్ ఉంటుంది. రిమైనింగ్ ఇంకా వాళ్ళు కాపర్ అనో ఇంకా ఏవో ఉంటాయి కదా, అవన్నీ కలిపి గోల్డ్ చేస్తారు. అండ్ విత్ హాల్ మార్క్ కూడా ఇస్తారు. మనం వీటిలో ఏ జ్యువెలరీ తీసుకున్నా కానీ మనకి హాల్ మార్క్ ఉంటుంది. 22 క్యారెట్స్ అయితే 916 హాల్ మార్క్ ఇట్లా వస్తాయి కదా. సో సేమ్ వీటన్నిటికి కూడా ఉంటాయి. ఈవెన్ 18 క్యారెట్స్కి అయినా కానీ వాట్ పర్సంటేజ్ ఎంత అయితే అంత ఉంటుంది. అలాగే 9 క్యారెట్స్ ఇప్పుడు తేవాలని అనుకుంటున్నారంట. సో 9 క్యారెట్స్ తెచ్చినప్పుడు దానికి కూడా హాల్ మార్క్ ఇస్తారు. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 22 క్యారెట్స్ యొక్క గోల్డ్ కలర్ అంటే మనం ఏదైనా ఒక జ్యువెలరీ తీసుకున్న గోల్డ్ బిస్కెట్ చూసుకున్నామంటే ఇదేమో తలతల మెరిసిపోతూ ఉంటుంది. 22 క్యారెట్స్ దానికంటే కొంచెం తగ్గుతుంది, ఎల్లో ఇష్ వస్తుంది. 18 క్యారెట్స్ కొంచెం రోజ్ గోల్డ్ అలా, అంటే మనకి ఎప్పుడైతే క్యారెట్స్ తగ్గుతూ ఉంటాయో ఆ గోల్డ్ షైన్ అన్నది కూడా కొంచెం తగ్గుతూ వస్తుంది. సో అలాగే ఆబ్వియస్గా 9 క్యారెట్స్ తెచ్చారు అంటే మనకి రేటు తగ్గుతుంది. అంటే రేటు వాళ్ళు చెప్పినట్టు గ్రామ్ ఒక 2000 3000 అలా పడవచ్చు. అంటే ఒక 10 గ్రాములు అన్నది 20,000 25 30 ఇంకా వాళ్ళు డిసైడ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. అంటే 24 క్యారెట్స్ కాస్ట్ని బట్టి డిసైడ్ చేస్తారు అనుకుంటున్నాను. సో అందుకని న్యూస్ అలా ఫ్లక్చువేట్ అవుతుంది అనమాట. 9 క్యారెట్స్ అంటే 20,000 ఇస్తారు 30,000కి ఇస్తారు అని చెప్పి. సో అలా ఇచ్చేటట్టయితే ఇందులో మనకి కొన్ని పాయింట్స్ ఏంటి అంటే ఆబ్వియస్గా 9 క్యారెట్స్ కూడా హాల్ మార్క్ ఇస్తారు. మనం కొనేటప్పుడు ఎలా అయితే తక్కువ కొంటున్నామో మనం అమ్ముకోవాలన్నప్పుడు కూడా అంతే కాస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 9 క్యారెట్స్ గోల్డ్ 1 గ్రామ్ ఇప్పుడు 2,000కి ఇస్తున్నారు అనుకుందాం. మనం ఈరోజు 2,000కి కొన్నాము, తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత అమ్మాలనుకున్నాము. అప్పుడు గోల్డ్ రేటుని బట్టి 9 క్యారెట్స్ రేటు మహా అయితే ఒక 2,100 2,200 పెరిగింది అనుకోండి, మనం అమ్మినప్పుడు మనకు అంతే ఇస్తారనమాట. సో మనం ఎంత కొంటున్నామో మనం అమ్మేటప్పుడు కూడా అలానే ఉంటుంది, విత్ హాల్ మార్కే ఉంటుంది. కాకపోతే మనకు ఆ గోల్డ్ షైన్లో ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది అనమాట. కాకపోతే ఇది ఎవరికి బెస్ట్ మరి అంటే సిల్వర్ మీద ఇప్పుడు జనరల్గా గోల్డ్ జ్యువెలరీస్ కొంటున్నారు అనమాట. సిల్వర్ తీసుకొని దాని మీద గోల్డ్ కోటెడ్ వేసి కాస్ట్ తీసుకుంటున్నారు. మనం ఈ టాపిక్ మీద కూడా వీడియో చేసామన్నమాట. ఇలా ఇవి కొనడం కంటే లైక్ మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీయే బెటర్ అని చెప్పి. సో అలాంటి వాళ్ళకి బెస్ట్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కొనుక్కునే వాళ్ళకి కానీ సిల్వర్ మీద గోల్డ్ కొనే కంటే కూడా అదేదో 9 క్యారెట్స్ గోల్డ్ కొనుక్కోవడం బెస్ట్. లేదు అంటే బంగారం కొనలేక ఇన్వెస్ట్మెంట్ కోసం వెండి అయినా కొంటుంటాం కదా, అంటే బంగారం చాలా కాస్ట్ ఉంది, వెండి కొంచెం తక్కువకే వస్తుంది, ఏదో ఒకటి ఇన్వెస్ట్మెంట్ లానే ఉంటుంది కదా అనుకునే వాళ్ళు ఉంటారు కదా. సో అలా కొనుక్కునే వాళ్ళకి ఇప్పుడు 9 క్యారెట్స్ అంటే 2,000 3,000 కాస్ట్లో రీజనబుల్గానే వస్తుంది కాబట్టి, సో వెండి కంటే కొంచెం ఎంతైనా ఎప్పటికైనా గోల్డ్కే రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గోల్డ్ కొనుక్కోవచ్చు. లేదు అంటే కొంతమందికి చాలా జ్యువెలరీస్ ఎక్కువగా వేసుకోవాలని ఉంటుంది అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీస్, రోల్డ్ గోల్డ్ ఎట్లయితే వేసుకుంటామో గోల్డ్లో కూడా అన్ని ఎప్పటికప్పుడు నక్షి అని మోడల్స్ వేసుకోవాలనిపిస్తుంది కదా, అలాంటి వాళ్ళు మంచిగా దీన్ని యూస్ చేసుకోవచ్చు. లేదా అసలు గోల్డ్ రేట్ పెరిగిపోతుంది కాబట్టి బాగా అస్సలు కొనలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఇది బెస్ట్ ఆప్షన్. అంటే ఈవెన్ మేము 18 క్యారెట్స్ 14 క్యారెట్స్ అంత తక్కువ కూడా కొనలేను అనుకున్న వాళ్ళకి లైక్ గోల్డ్ లానే ఉండాలి అండ్ ఎట్ ది ఎండ్ అమ్మిన తర్వాత మనకు ఎంతో కొంత మనీ కూడా రావాలి అనుకునే వాళ్ళకి సో 9 క్యారెట్స్ బెటర్గా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇంకా ప్యూరిటీ అయితే చెప్పాను కదా 30 నుంచి 35% అలా ఉండొచ్చు. అంటే క్యాలిక్యులేషన్ అయితే ఉంది 9 క్యారెట్స్ సంథింగ్. దీని గురించి నేను ఇన్ డీటెయిల్ వీడియో ఒకటి చేస్తాను ఎలా ప్యూరిటీ చూసుకుంటారని చెప్పి. ఇంకా మనం అమ్మేటప్పుడు చెప్పినట్లు మనం ఎంత కొంటున్నామో అంతకే అమ్ముకోవాల్సి వచ్చింది అనమాట. సేమ్ 24 క్యారెట్స్ గోల్డ్ కాస్ట్ పెరిగినప్పుడు 9 క్యారెట్స్ కాస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది. అండ్ గోల్డ్ లోన్ ఇస్తారా లేదా దీని గురించి అయితే క్లారిటీ అయితే లేదు, ఎందుకంటే స్కీమ్ అసలు వాళ్ళు ఇంతవరకు ఇంట్రడ్యూసే చేయలేదు. ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారని గోల్డ్ షాపులతో ప్రభుత్వం వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు సంప్రదిస్తున్నారు అని చెప్పి న్యూస్ మాత్రమే వచ్చిందనమాట. సో ఇంతవరకు దాన్ని ఇంకా ఏమంటారు బడ్జెట్లో పెట్టడము జరగలేదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడము జరగలేదు. సో ఇవన్నీ అవడానికి ఖచ్చితంగా టైం అయితే పడుతుంది. ఎందుకంటే ఇలాంటి ఒక ఇన్నోవేటివ్ ఐడియా లేదంటే ఏదైనా ఒక కొత్త థాట్ తీసుకురావాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా కొంచెం టైం పడుతుంది. అందరినీ కూడా సంప్రదించి ఇది కరెక్ట్ ప్రాసెస్ అవునా కాదా అని తెలుసుకొని వాళ్ళైతే ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఇది పక్కాగా 100% ఇది ఇంప్లిమెంట్ చేస్తారని కూడా మనము క్లారిటీ ఇంకా లేదు. ఇన్ కేస్ ఇంప్లిమెంట్ చేస్తే ఈ కేసెస్లో ఉన్న వాళ్ళకి యూజ్ఫుల్ ఉంటుందన్నమాట. దాన్ని బట్టి మనం ఎంత ఉంటే అంత, లైక్ చెప్పాలి అంటే ఒక సామెతలాగా రొట్టె కింది పిండి అంటారా, పిండి కింది రొట్టె, సో సమ్ ప్రాబ్లం అలా అన్నమాట.
సో మనకి ఇంకా వాళ్ళు తెచ్చిందే క్లారిటీ లేదు కాబట్టి అప్పుడే మనకి గోల్డ్ లోన్లు ఇస్తారా ఇవి ఇస్తారా అన్నవైతే క్లారిటీ లేదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ఫుల్ అయింది అని చెప్పి. సో అందరూ అప్పుడే కంగారు ఏం పడకండి. మనకి ఫస్ట్ ఆ 9 క్యారెట్స్ అన్నది రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసిన తర్వాత దాని ప్యూరిటీ ఎంత ఉంది అన్ని డీటెయిల్స్ తెలిసిన తర్వాత అప్పుడు కొనుక్కోవడం బెటర్. అంతేగాని ఇంకా ఈవెన్ తేలేదనుకోండి, తెచ్చిన తర్వాత కూడా చూసి కొనుక్కుంటేనే బెస్ట్, మనీ అన్నది వేస్ట్ చేసుకోకుండా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ఫుల్ అయిందని చెప్పి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.